కొంచెం పల్చగా అలా అట్టి పెట్టామనుకో, చెప్పానండి మారిపోద్ది అని నా నిర్ణయం, అప్పటికప్పుడు మారిపోతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటి స్టార్టింగ్ బయట వాతావరణం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మబ్బు అండి, నల్లగా మబ్బు మూసేసింది. అప్పుడే నిన్నటి నుంచి వర్షమే, అక్కడ స్టార్ట్ అయింది వర్షం అన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది, మా ఇంటి సైడ్కి వస్తుంది. సడన్గా 5 minutesలో మొత్తం చీకటి కమ్మేసింది. 4 అయిందేమో టైం అంతే. ఇంకా చూడండి అసలు మామూలుగా లేదు. హార్కి అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఎలా మూసేసిందంటే వర్షం గట్టి కొట్టేటట్టు ఉంది. సరే అయితే మొత్తం మీద ఇంకెంత వర్షం పడుతుంది కదా, చక్కగా ఏదైనా ఫ్రైడ్ రైస్ వేడివేడిగా చేసుకుని తింటే బాగుంటుంది. ఎందుకంటే వెజ్జే కదా మేము తింటుంది. వెజ్లో మంచిగా ఏదైనా కొంచెం ఇదిగో చూడండి, వర్షం చూపిస్తాను. చాలా గట్టిగా పడిపోతుంది వర్షం అయితే. పిల్లలు అది ఇంకా స్కూల్ నుంచి అటు ఇటు రావడం తడిసిపోతున్నారు అన్నమాట. చూసారా, వెదర్ అయితే బాగుంటుంది. వర్షం పడితే బాగుంటుంది, కంటిన్యూస్గా వస్తుంది. మాకు వినాయక చవితి పనులు ఉంటాయన్నమాట. వరలక్ష్మి పూజ చేసుకోం కాబట్టి చవితికి చేసుకుంటాము. కొన్ని పనులు అవుతున్నాయి. ఇదిగోండి వర్షం చూడండి, ఏదో దిమ్మరించేస్తుందన్నమాట. కుండే నెత్తి మీద కుండ పెట్టి దిమ్మరించేస్తున్నట్టు అంత గట్టిగా పడుతుంది. మా చిన్నోడు బయటికి వెళ్ళాడు, తడిసిపోతాడేమో, మరి ఎక్కడైనా ఆగితే బాగుండు, చూడాలి. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేద్దామని అనుకుంటున్నాను. వర్షం అయితే బేవచ్చు గట్టిగా కొడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువే, బాగానే పడుతున్నాయి. మాకైతే ఫస్ట్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి మరీ వర్షాలు బాగా వస్తున్నాయి. చిన్నోడిని బయటికి పంపించాను అన్నాను కదా, చూడండి వస్తున్నాడు, తడిసిపోయినట్టున్నాడు. ముద్దయిపోయావా? అది కాదు, ఏ షాప్ దగ్గరైనా ఆగచ్చు కదరా అంత వర్షం వస్తున్నప్పుడు. అల్లం కోసం పంపించాను, తడిసిపోయాడు. ఆగచ్చు కదా, అలా తడిసిపోయి ముద్దయిపోయి. అందుకే ఆగుతావేమో అనుకున్నాను నేనైతే. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి వచ్చేసాను, నువ్వు ఎక్కడైనా ఆగుతావేమో అనుకున్నాను. అల్లం కోసం వెళ్ళి మా చిన్నోడు తడిసిపోయి వచ్చాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయండి, ఆ మాత్రం తడవపోతే ఎలా. కానీ చిన్నపిల్లలు ఏం కాదు కదా, పెద్దోళ్ళే కాబట్టి. ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇంకా చూడండి వాతావరణం అయితే ఇలా ఉంది కాబట్టి వేడివేడిగా మంచిగా పకోడీ వేసుకుంటే బాగుంటుంది. అరే తమ్ముడికి టవలంటే ఇవ్వరా, నేను వీడియో చేస్తున్నాను కదా. ఇదిగోండి, ఇక్కడ ఎదురుకుండా ఎంత అలా ఉండేది, ఇప్పుడు క్లీన్ అయిపోయింది. కొద్దిగా స్టార్ ఫ్లవర్స్ వేస్తున్నానండి, కొంచెం మంచిగా రైస్ అరోమా బాగుంటుంది కదా. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇదిగోండి స్టార్ ఫ్లవరు, ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క వేస్తున్నాను సింపుల్గా. ఇంకా రైస్లో ఉడికింది అనుకోండి, మంచి స్మెల్ రైస్కి పడుతుంది కాబట్టి చక్కగా ఇంకా ఫ్లేవర్గా తెలుస్తాయి. మసాలా పొడి అది కొద్దిగానే వేస్తాం కాబట్టి గరం మసాలా. వెదర్ అయితే బయట వర్షం పడుతుంది కదా, ఈరోజు రేపే ఫుల్ వర్షాలు మాకు. ఇంకా అందుకని వెజ్లో మంచిగా చేయాలి, ఏదైనా కొంచెం వేడివేడిగా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. టిఫిన్స్ కూడా మేము ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఎందుకంటే సాయంత్రం అట్లా అది కొంచెం వేడివేడిగా మంచి చట్నీ, బొంబాయి చట్నీ అంటే ఎంతమందికి ఇష్టం, మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామందికి ఇష్టం అన్నమాట, మా చుట్టాల్లో కూడా అన్నమాట బొంబాయి చట్నీ అంటే. అలా మాకు దాంతో కూడా మంచిగా ఇడ్లీ వేసుకుని బొంబాయి చట్నీ చేసుకుని వేడివేడిగా తింటే భలే అనిపిస్తుంది, మంచి చాయ్ తాగినా కూడా. ఇప్పుడు నేనైతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా, ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడే పెట్టాను. అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ వాష్ చేసుకుంటాను. ఇప్పుడు నానబెట్టాను అనమాట, పీల్ రావాలి కదా అని చెప్పేసి. దీనిపైది ఉల్లిపాయది, వర్షాకాలం ఉల్లిపాయలు దెబ్బేస్తాయి, స్మెల్ భరించలేం కూడా, తేడా వచ్చిందంటే. ఇది క్లీన్ చేసేస్తాను. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసేసి, ఇదిగోండి ఉల్లిపాయలు అయ్యి ఎక్కువ వెజిటబుల్స్ వేస్తున్నాను అన్నమాట. క్యాబేజు, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. క్యారెట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా కళాయి పెట్టేసుకుని ఒక్క వాయిలోనే ఫినిష్ చేసేద్దామని అనుకుంటున్నాను. బయట క్లైమేట్ చల్లగా ఉంది, ఇంట్లో ఫ్రైడ్ రైస్ ఉంది. వెజ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు వేడివేడిగా అలాగా తినేయచ్చు అన్నమాట.
ఈ రోజైతే ఇలా అనుకున్నాను. నిన్నేమో కొత్తిమీర బజ్జీ వేసాను, ఈ రోజేమో ఇది. నిజంగా కొత్తిమీర బజ్జీ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి నిమ్మరసం పిండి తింటే చాలా బాగుంది. చూడండి, ట్రై చేయండి. అప్పుడప్పుడు అలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటేనే మనకే టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర అంటే వాడతానండి, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెల్త్కి మంచిది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసుకుంటే, కరివేపాకు కూడా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని రైస్ తక్కువగా వేసుకుని చేసుకుంటే హెల్త్కి మంచిది. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇందులో బీన్స్ తక్కువైనాయి, ఉంటే కనుక బీన్స్ వేసుకోండి. మనకి ఫ్రెంచ్ బీన్స్ అవి వస్తాయి కదా, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేశాను. మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను, మాకు ఆ ఫ్లేవర్ నచ్చింది. అందుకని ముందుగా క్యాప్సికమ్, క్యారెట్ వేసేద్దాం. వేగుతాయి, ఇవన్నీ కలిపే వేగుతాయి. క్యాబేజ్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అంతే. కొత్తిమీర ఆఫ్ చేద్దాం. ఇప్పుడు గడ్డెట్టి ఇవన్నీ బాగా వెజిటేబుల్స్ వేగితే బాగుంటుంది. పిల్లలు ఫ్రైడ్ రైస్ అది అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మనకి బయట అలా ఉంటాయి కాబట్టి. నేను ఇందులో అయితే ఇంకే సాస్లు వేయకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఫినిష్ అయ్యే లోపల ఎన్ని మార్పులు చేస్తానో ఫ్రైడ్ రైస్లో చూద్దాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటాను. ఏది నాకు అవైలబుల్గా అనిపించి ఇది బాగుంటుంది అంటే వెంటనే చేసేస్తాను అనమాట. క్యాబేజ్ ఉంటే ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అన్నమాట. అందుకని క్యాబేజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇది బాగా వేగనిద్దాం. మంచిగా వెజిటేబుల్స్ వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. ఇలా సగం హాఫ్ కుక్ అయిన తర్వాత నేనేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే చేసుకుంటాను, అప్పుడప్పుడు ఉంచుకుంటాను కూడా. ఇది ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను. 1-2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తున్నాను అనమాట. బాగుంటుంది. బాగా కలుపుకుందామే. ఇది బాగా దోరగా వేగాలండి. కొంచెం పల్చగా అలా అట్టి పెట్టామనుకో, లైట్గా ఇదిగో ఇలా మాడిన టైప్ వస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా బాగా వేగిన తర్వాత సాల్ట్ స్టార్టింగ్ వేయద్దు, కొంచెం బాగా ఇలా వేగిన తర్వాత వేయండి. సాల్ట్ అయితే వేసేసాను. రైస్ కూడా రెడీగానే ఉంది. రైస్ పొదులుగా వార్చుకుంటేనే బాగుంటుంది. 90% కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు అన్నమాట, తెలీదు మనకి. ఇదిగోండి, ఇది ఇంకా మగ్గాలి. పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసాను, పెప్పర్ కూడా వేస్తున్నాను. పెప్పర్ ఘాటు బాగుంటుంది, మీకు నచ్చితేనే వేసుకోండి, పిల్లలు తినకపోతే స్కిప్ చేసేయండి. ఇదిగోండి, ఇలా బాగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత బాగా ఉడికిపోయినాయి కదా, రైస్ వేసేద్దాం. ఓకే, రైస్ వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసేస్తున్నాను. బాగుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, దీని టేస్ట్ బాగుంటుంది. ఇదేనండి, నేనేం స్పాన్సర్ చేయట్లేదు, మామూలుగా చెప్పాను. మా అమ్మాయి ఒకసారి తీసుకొచ్చి చేసిన తర్వాత మాకు నచ్చింది, కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు. చెప్పానండి మారిపోద్ది అని, నా నిర్ణయం అప్పటికప్పుడు మారిపోతుంది. వైట్ కలర్ తోటే చేస్తున్నాను ఫ్రైడ్ రైస్. ఇది బాగా కలపాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ అది వేసాం కదా, మసాలాలన్నీ, వెజిటేబుల్స్ ఇవన్నీ వేసాం కదా, కొత్తిమీర కూడా వేసేస్తాను, మిగతాది కూడా మగ్గితేనే బాగుంటుంది. హారిక కాలేజ్ నుంచి వచ్చేసింది, తడిసింది తను. ఈ వర్షంలో తడుస్తుంటే తేడా వస్తుంది కొంచెం. వాళ్ళ అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చాడు అన్నమాట. అంటే ఇంటి దాకా రావట్లేదండి ఇప్పుడు బస్సు, ఒక వారం రోజులు రాదంట. కరెక్ట్గా ఇప్పుడే వర్షాలు మొదలైనవి. ఇది వేపేస్తున్నాను బాగా, కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది, ఇంకేం వేయక్కర్లా. ఇదిగోండి, కారం కూడా వేయలేదు, స్కిప్ చేశాను.
పెప్పర్ పొడి వేసాను అంతే. కొంచెం ఉప్పు పడలేదని వేసాను, సాల్ట్ తక్కువ అనిపించింది. పెప్పర్ కూడా కొంచెం వేసాను, కారం వేయలేదు కదా. పెప్పర్ తోటి ఫ్రైడ్ రైస్ మాట ఇది, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. కొంచెం మ్యాగీ మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓన్లీ పెప్పర్ ఎక్కువ వేసాను అనమాట. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తినేయడమే. పెప్పర్ ఫ్రైడ్ రైస్ అయితే, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు వెజిటేబుల్స్ తోటి అంటే, మనం అన్నీ కొందరు పచ్చగించి వండుకుని కన్నా ఇలా క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇలా వేసుకుంటే, పెప్పర్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పెప్పర్ వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది హెల్దీ అని చెప్తాను. ఎందుకంటే ఏ సాస్లు వేయలేదు, ఓన్లీ సాల్టే వేసాను, ఇంకేం వేయకుండా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో రైతా అయితే ఇంకా బాగుంటుంది. మీ ముందే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంటుంది, నాకు తెలుసుండి. అవును, కానీ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. బయట వెదర్ చల్లగా ఉంది, తినలేం. వేడివేడిగా ఊదుకుంటూ తింటేనే బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం ఇలా వేడివేడిగా తినడం అంటేనే. నేను వంట కూడా అంతే వేడివేడిగా కొంచెం చేస్తూ ఉంటాను, అలాగే ఇష్టంగా తింటాం మేము. మా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. వెజ్లో కూడా మంచి టేస్ట్ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే మ్యాగీ మసాలా వేయడం వల్ల ఏంటంటే బయట మసాలా కదా, ఆ టేస్ట్ వల్ల మనకు కొంచెం బయట తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఏ సాస్ లేకుండా మంచి హెల్తీగా పెప్పర్ తోటి అయితే సూపర్. బయట చల్లగా ఉంది నిజంగా. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, వెదర్ కూల్ అయింది. ఇలా వేడివేడిగా హాట్గా తినేస్తుంటే ఎలా అనిపిస్తుంది కదా, మంచిగానే. మంచి టీవీ పెట్టుకుని మంచి సినిమా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు అయితే మా ఫ్యామిలీలో నేనైతే డిన్నర్ అయితే ఇలా చేశాను, వాళ్ళకి ఇష్టంగానే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.